ఆటంకాలు తొలగించండి, మా అవిశ్వాసాన్ని పారద్రోలండి, మాలో నమ్మిక పుట్టించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, ఇశ్రాయేలీల గురించిన మరికొన్ని పాఠాలు ఈ ఆరాధనలో నేర్చుకోబోతున్నాం. మరికొన్ని పాఠాలు ఇశ్రాయేలీల గురించి ఒక అనుభవం మనం చూడబోతున్నాం. ఇక్కడ ఏంటంటే, అబ్బా మా 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగి అలసిపోయినారు. ఇంకా కొద్ది సమయంలో లేదా కొద్ది దినాల్లో పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళబోతాను. యాక్చువల్గా దేవుడు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవచ్చు వాళ్ళు. అయినా ఎందుకో మోషేకి చెప్పాడు, ఒక 12 మందిని పంపించబ్బా ఆ దేశాన్ని చూడడానికని. చూసి వాళ్ళు మంచి సమాచారం తెస్తారు అని అనుకుంటే వాళ్ళు చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, అబద్ధం చెప్పినారు. వాళ్ళు ఆజానుబాహులు, మరి నెఫీలు వంశస్థులాలు, రాక్షసులాలు, ఉన్నత దేహులాలు. వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగున్నాం అని చెప్పి వాళ్ళు సమాచారం చెప్పారు. నిజమే, ఎవరికైనా కూడా ఒక సమాచారం, నీకు తప్పుడు సమాచారం వచ్చినప్పుడు మనం కలవరపడతాం. మనం అలాగా, అంతేనా, జరగదా అని కలవరపడే సందర్భాలు మనకున్నాయి. ఏం సందర్భాలు? ఇప్పుడు ఒకరి గురించి మనకి చెప్తారు, లేదా అక్కడ పరిస్థితులు మనకి చెప్పినప్పుడు కొంచెం మనం టెన్షన్ అవుతాం, అలాగా డల్ అయిపోతాం, వేదన పడతాం. యాక్చువల్గా సంతోషించాల్సిన పరిస్థితిలో సర్వసమాజం భయపడిపోయింది. సర్వసమాజం సంతోషించాలి, ఎందుకంటే ఇక కొద్ది దినాల్లో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశానికి వాళ్ళు వెళ్ళబోతా ఉన్నారు. వాళ్ళ కళలు నిజం అవ్వబోతున్నాయి, వాళ్ళు అనుకున్నది నెరవేరబోతుంది, వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరబోతుంది. మా దేశం, మా రాజ్యం, మా స్థలం అనుకొని వెళ్ళబోతా ఉన్నారు. కానీ వచ్చిన సమాచారం వాళ్ళకి భయాక్రాంతులు చేసిందంట. కలవరపడ్డారు. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. అందుకే ఈ కలవరపడ్డంలో వాళ్ళు కొన్ని మాటలు వదిలేశారు. ఎప్పుడైనా ఎవరైనా మీకు చెడ్డ సమాచారం కానీ ఆందోళనకరమైన సమాచారం కానీ చెప్పినప్పుడు మీరేమనాలంటే, స్తోత్రం, నా దేవుడు గొప్పవాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను ఆశీర్వదించగలడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కాపాడుతాడు, లేదా నా బిడ్డలను కాపాడుతాడు అని నువ్వు మాట్లాడాలే. కానీ అలాగా, అంతేనా, మేము చచ్చిపోతామా, మేము బాగుపడమా అని నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ మాటలే దేవుడు వింటాడు. ఇక్కడ అదే జరిగింది. అది వీళ్ళు గబగబా ఏమనేశారు, ఆ మాటలు వినగానే కలవరపడి. అందుకే అంటాం, దేవుడికి స్తోత్రం. అసలు దేవుడిని చూసేటప్పుడే బాగున్నప్పుడు చాలామంది దేవుడి గురించి అనుకోరు, వేదంలోనే అనుకుంటారు. నీ మాటల్లో దేవుడు నమ్మికను చూస్తున్నాడా? నీ మాటల్లో దేవుడు మరి అవిశ్వాసాన్ని చూస్తున్నాడా? నువ్వు మాటలు, అందుకే అంటున్నా, నీ మాట వినే దేవుడు. నీ భర్తతో మాట్లాడతావో, నీ బిడ్డలతో మాట్లాడతావో, నీ ఇంట్లో మాట్లాడతావో, పక్కన వాళ్ళతో మాట్లాడతావో, విశ్వాసులతో మాట్లాడతావో, నువ్వు ఎక్కడ మాట్లాడినా నీ మాట వినే దేవుడు, మర్చిపోకూడదు. అందుకే నీ మాటలో విశ్వాసం చూస్తాడా, నీ మాటల్లో సందేహం చూస్తాడా? దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు 12 మంది వేగు చూడడానికి వెళ్ళిన వాళ్ళు 10 మంది చెడ్డ సమాచారం, అబద్ధం చెప్పారు. కానీ ఇద్దరేమన్నారు? విశ్వాసంతో చెప్పారు. మన దేవుడు మన యందు ఆనందిస్తే తప్పకుండా మనం ఆ దేశంలో ప్రవేశిస్తాం అని నమ్మికతో చెప్పాడు. పరిస్థితి మనకన్నా పెద్దదే అవుగాక ప్రియులారా, పరిస్థితి మనకన్నా బిల్లు పెద్దదే అవుగాక. కానీ మనం కట్టలేం, మనం చేయలేం, మనం పొందుకోలేం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడి మీద నీకు నమ్మికేది?
ఇప్పుడు యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయంలో మాట చెప్పాడు. చూడండి, అక్కడ లేఖనంలో మార్కు సువార్త 11వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే 23వ వచనంలో, ఎవరైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి అమ్మ మన ఇక్కడ ఈ సువార్తలో కొండ అన్నాడు, ఇంకో సువార్తలో పర్వతం అన్నాడు. కొండ అంటే చిన్న కొండ, మనం ఎక్కగలిగిన కొండ. కానీ పర్వతం అంటే మనం ఎక్కలేం, అంత ఎత్తుకుంటుంది అది. కొండైనా పర్వతమైనా, కొండైనా పర్వతమైనా జాగ్రత్తగానండి. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడు అని అనాలంట, కదులుతుందా? మానవుడు అమ్మ లాజిక్ ప్రకారం ఏమీలే, మన భాషలోనికి వద్దాం జాగ్రత్తగానండి. ఈ గోడ అటెళ్ళు వెళ్తుందా? ఈ గోడ అటెళ్ళు వెళ్తుందా? చూసిన వాళ్ళు ఒప్పుకుంటారా? పక్కింటి వాళ్ళు ఒప్పుకుంటారా? వచ్చి కొట్టరా వాళ్ళు? కానీ నమ్మికతో అనాలంట, సందేహపడకుండా అనాలంట. తన మనసులో సందేహింపక, కనుక అది భారభరితమైనది అవుగాక, అది కష్టతరమైనది అవుగాక, అది అధికమైన ఖర్చుతో ఉండుగాక, కానీ నమ్మితే పర్వతం కొండ అన్నీ వెళ్ళిపోతాయి. నమ్మికతోన అనాలి, నమ్మికతోన అనాలి. నేను మీకు మాట అంట, ఎట్టది ఏం ధైర్యమే గారు మీకు నమ్మిక? చేతిలో డబ్బులు లేవు, ఏం ధైర్యం అంటే, ధైర్యం డబ్బుల మీద కాదు, నమ్మిక ధైర్యం మీద, డబ్బుల మీద కాదు, నమ్మిక మనుషుల మీద కాదు, నమ్మిక దేవుడి మీద. చెయ్యగలడు, నా యేసయ్య చెయ్యగలడు, చేసి తీర్తాం, లోపలికి వెళ్తాం. స్తోత్రాలు. ఇప్పుడు ఇందులో దేవుడు చాలా, అందుకే నేను అంటున్న జాగ్రత్తగా, ఇందులో చాలా విషయాలు దేవుడు చూశాడు. ఇందులో చాలా విషయాలు దేవుడు చూశాడు. నెంబర్ 1, దేవుడు ఏమన్నాడంటే, ఇందాక చదివాం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో, అంచేత దేవుడు మొట్టమొదటిగా చూసింది ఏంటంటే, వీళ్ళు 10 సార్లు నన్ను బాధ పెట్టారు కనుక వీళ్ళు నమ్మరు, వీళ్ళు మారరు. స్తోత్రాలు. నీ మాటలు విని 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 అంచేత అంటున్నామా, నీకు బాధలే అవుగాక, నువ్వు నలిగిపోగాక, అమ్మా నువ్వు 20 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా నువ్వు శతకిపోగాక, నీ జీవితం ఇరిగిపోగాక, కానీ నీ నమ్మికతోను నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు, నీ పరిస్థితులే మారబోతున్నాయి. హల్లెలూయా చెప్తామా? నమ్మికతోను నువ్వు మాట్లాడు, నీ పరిస్థితులు మారబోతున్నాయి. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట, మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత
మనం చాలా విషయాలు చూడాలి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితం చితికిపోగాక, నీ జీవితం విరిగిపోగాక, నీ కుటుంబంలో ఎవరూ లేకపోగాక, ఎలాంటి పరిస్థితులు అవుగాక, అయినా నీ జీవితంలో ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు, ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు మన యేసయ్య. మోడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు. అయిపోయింది అనుకోబాక, పరిస్థితులు బట్టి కృంగిపోబాక. నువ్వు చూడబోతున్నా ఎంతవరకు ఏముంది, ఇక మీదట నాకు చూడబోతున్నాను అని చెప్పు. హల్లెలూయా చెప్దామా? ఇంతకుముందే ఇంతవరకు ఏముంది, ఇక మీదట చూడు నా సంగతి, ఇక మీదట చూడు నా బతుకో, ఇక మీదట చూడు నా పరిస్థితి. బాధలు, నీ వేదనలు, నీ కష్టాలు, నీ రోగాలు, నువ్వు వాటితో నువ్వు కృంగిపోయి నువ్వు నోరు తెరిస్తే ఏముందలే 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 అంటే 10 మార్లు నోరు తెరిస్తే పాపం వాళ్ళు సనుక్కోవడమే, నోరు తెరిస్తే కృతజ్ఞత లేకుండా మాట్లాడటమే. దేవుడు బాధపడ్డాడు. రెండవదిగా దేవుడు ఇశ్రాయేలుని చూసి అంటున్న మాట మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడు? 14వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట చూసి, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యము చేయుదురు చూచి. అది రెండో ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. మొదటిది ఏమడిగాడంటే 10 సార్లు బాధ పెట్టారు. రెండోది ఏమంటుండంటే ఎన్నాళ్ళు నన్ను నమ్మరు. నమ్మికతో మాట్లాడమ్మా, నమ్మికతో బతుకమ్మా. బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండే అమ్మా ఒకే ఒక్క మాట ఏంటంటే నా మీక, అంతే. నా మీక, నమ్మికుంచు, విశ్వాసం. నువ్వు నమ్మవేంటి అమ్మా? ఎర్ర సముద్రం 2 పాయలు చేసిండు, ఏ దేవుడైనా ఉన్నాడా? అడవిలో అరణ్యంలో అన్నం పెట్టిన ఏ దేవుడైనా ఉన్నాడా? నా పరిస్థితులు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? పరిస్థితులే చూసుకొని మాట్లాడతావేంటి? పరిస్థితి అమ్మా నేను మరల చెప్తున్నా అమ్మా, మేఘాలు వస్తాయి, మేఘాలు వెళ్ళిపోతాయి, తుఫాన్లు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, వెళ్ళిపోతాయి. నువ్వు మరల పరిస్థితుల గురించే మాట్లాడతావేంటి? నేను చేస్తుంది మాట్లాడాలి. దేవుడు ఎంత బాధపడుతున్నాడు. ఆల్ రైట్ అమ్మా, నీ భర్త తాగుబోతేవు గాక, నీ పరిస్థితులు బాధపడేగాక, నువ్వు అమ్మా అందుకంటున్నా నువ్వు ఇంకా నమ్మలేదు దేవుణ్ణి. స్తోత్రాలు. మేము నమ్మికతో గుడికి వచ్చాము, నమ్మలేదంటే నమ్మికున్న వాళ్ళ మనస్తత్వాలే వేరమ్మా. ప్రభు అంటాడు యోహాను సువార్తలో, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని. నన్ను నమ్మిన వాడు ఏమంటాడు చూడమ్మా అక్కడ, నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో, నా యందు విశ్వాసముంచువాడు చేయును. బా ఎంత పవర్ ఉంది మనకి, ఎంత నీకు అంటారు చూడు, ఎంత పొగరని. పొగరొద్దు, పవర్ పెట్టుకో. స్తోత్రాలు. నీకు ఉండాల్సింది పొగరు కాదు, నీకు ఉండాల్సింది పవర్. పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఉండాల్సింది పవర్, పొగరు కాదు. గ్లోరీ టు గాడ్. చెప్పినావు నువ్వు పక్కన ఆమెక. స్తోత్రాలు. నీకు ఉండాల్సింది పొగరు కాదు, నీకు ఉండాల్సిందే పవర్. నమ్మినోడు, యేసుప్రభు అంటున్నాడు, నన్ను నమ్మినోడు నాకంటే దేవుని జనాంగమ్మ. స్తోత్రాలు. దేవుని జనం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక మా ఆకాశాలు దేవుని మహింపరుస్తున్నాయి, సృష్టి దేవుని మహింపరుస్తుంది, అందరూ దేవుని మహింపరుస్తున్నారు. నీవు నేను మహింపరచలేకపోతున్నాం. దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి పాపం. స్తోత్రాలు. ఎట్టగమ్మా, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకును నీవు తీసరకు, నా బ్రతుకును నీవు చేసిన మేలులను
ఆకాశముల్ ఆకాశముల్ దాని క్రిందున్న భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. కనుక ఆకాశ మహాకాశాలు అమ్మ భూమి మీద ఉన్న సమస్తము దేవుని మహిమపరుస్తున్నాయి. నీ జీవితం ద్వారా నా జీవితం ద్వారా దేవుడికి మహిమ కలగాలని దేవుడు చూస్తుంటే నువ్వంతా నేను చచ్చిపోతా, ఐగుప్తులో చచ్చిపోలేదా, అరణ్యం చచ్చిపోవడానికా దేవుడు నడిపిస్తాను. నీ నోట మంచి మాటే రాదా, నేను బాగుంటా, నేను బాగుపడతా, నేను అభిధిలోనికి వస్తా. యేసుప్రభుని నమ్ముకుంది ఎందుకు మనం? ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పాలమ్మా, ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పాలి. నీ కుటుంబంలో సాక్ష్యం చెప్పాలి, నీ జీవితంలో అద్భుతాలు. నిన్ను దేవుడు సర్ప్రైజ్లో ఉంచుతాడంట. అల్లెలే చెప్దామా? మన దేవుడు ఎప్పుడూ కూడా సర్ప్రైజ్ చేసే దేవుడు. బా అమ్మా, ఫరో అనుకున్నాడు వీళ్ళు ఇరుక్కున్నారు, చిక్కుకున్నారు, ఇటుపక్క అరణ్యం, ఇటుపక్క ఎర్ర సముద్రం, వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరని. ఐగుప్తీలు అనుకున్నారు అబ్బా ఇటు ఎర్ర సముద్రం, ఇటు అరణ్యం, మనం వెళ్ళలేమో, వాళ్ళు భయపడ్డారు. కానీ ఫరోని, ఐగుప్తీల్ని, ఇశ్రాయేలీల్ని సర్ప్రైజ్ చేసి ఎర్ర సముద్రంలో దారి పెట్టేసిండు మన దేవుడు. అంచేత నువ్వు ఊహించు వాటికంటే, నువ్వు అడుగు వాటికంటే అత్యధికముగా చేయగలగ శక్తి గల దేవుడు ఏమి సర్ప్రైజ్ చేస్తాడో అమ్మా. నువ్వు కృంగిపోబాక, నువ్వు కుమిలిపోబాక. ఎట్టా లేపుతాడో, ఎట్టా ఏం చేస్తాడో ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు సర్ప్రైజ్ చేయబోతున్నాడు నిన్న. గ్లోరీ టు గాడ్. ముగ్గురు ఆడపిల్లలు పుట్టి ఒక ఆయన ఇంకింతే నా బతుకు ఆడపిల్లలతో అనుకున్నాడు. కానీ మళ్ళీ భారీ గర్భవతి బిడ్డని కన్నప్పుడు మగబిడ్డ పుట్టగానే 3 నెలలు 6 నెలలు అయిందంట మగబిడ్డ పుట్టి. ఇంకా షాక్లోనే ఉన్నాడంట. నాకేనా మగబిడ్డ పుట్టిండా, నాకేనా మగబిడ్డ పుట్టిండా? స్తోత్రాలు. నువ్వు షాక్లో ఉండబోతున్నావు. కరెంటు షాక్ తగిలినట్టు తగలబోతుంది నీకు. సర్ప్రైజ్ చేయబోతుండు. హల్లెలూయా. అయినా ముఖంలో నవ్వు రాకపోతే అంట. పది సంవత్సరాలు బిడ్డలు లేక బాధపడుతున్న వ్యక్తి భుజం మీద ఒక కొడుకు, అమ్మా ఈ భుజం మీద ఇంకో కొడుకు, అమ్మా ఒళ్ళో కూతుర్లు కూర్చుంటే 10 సంవత్సరాలుగా బిడ్డలేరు అనుకుంది. 4 బిడ్డల హల్లెలూయా. ప్రేమ ఇట్టాగా చూస్తుండే. నాకు డబల్ మన వల్ల సంవత్సరాలు. అబ్బా వదిలేస్తే మరొక డబ్బలు పడతారేమ్మా. సర్ప్రైజ్. ఏమి సర్ప్రైజ్ చేయబోతుండో నీ జీవితంలో, ఏం సర్ప్రైజ్ చేయబోతుండో దేవుడు. నమ్మికతో మాట్లాడదాం. ఎన్నాళ్ళు నన్ను నమ్మరంటుండే దేవుడు, ఎన్నాళ్ళు నన్ను నమ్మరంటుండే దేవుడు. స్తోత్రాలు. ఏం చేయబోతుండో పక్కన ఉందో చెప్పండి. ఏం చేయబోతుండో సర్ప్రైజ్ చేయబోతాం. గ్లోరీ టు గాడ్. అబ్బా అరగంట తర్వాత అక్కమ్మ నవ్వుతా ఉంది. హల్లెలూయా. దేవుని జనాంగమా, సర్ప్రైజ్ చేసే దేవుడు. ఇంకా ముందుకెళ్దాం. మూడోది ఏంటంటే, అందుకే హెబ్రీ 3:19 కూడా అంటాడు అక్కడ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. కాగా అమ్మా ఇక్కడ 3 పాయింట్లు పెట్టాడు పాపం. వాళ్ళు ఎందుకు ప్రవేశించలే? నెంబర్ 1 దేన్ని బట్టి అమ్మా? అవిశ్వాసమును బట్టి, అపనమ్మకాన్ని బట్టి. అమ్మ నా బాధ, అమ్మ మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, రాజ్ కుమార్ నువ్వు కూడా అందరికీ నేను చెప్తున్నా, అందరికీ నేను మనవి చేస్తున్నా. అమ్మ
పాటలు పాడుతున్నా నువ్వు అర్థం చేసుకోవేంటి? నీకు సర్ప్రైజ్ ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? నీకెందుకు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా. పాప ఈ ఆశ్చర్యకార్యం బట్టి అయినా నువ్వు నమ్ముతావని దేవుడు అనుకుంటాను. ఇప్పుడు ఆ పాట పాడినప్పుడు జ్ఞాపకంగా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నా ఏక నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇళ్ళలో నా ఏక నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అందులో మాట అంటాడు, నా స్థితి గమనించి నా కొరకై కల్వరిలో యాగమైతివి, నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అంచేత జాగ్రత్త గమనించండి అమ్మా, నీ స్థితి గమనించి. ఇప్పుడు ఆదికాండం 29వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం చూస్తే, ఆదికాండం 29వ అధ్యాయం 30-31 వచనాల్లో లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, స్తోత్రాలు, అది లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. గ్లోరీ టు గాడ్. 31లో అంటాడు, అమ్మ 31లో ఆమంటది, నా శ్రమను యెహోవా చూచి ఉన్నాడు. 31-32లో కదా, నా శ్రమను యెహోవా చూచి ఉన్నాడు. గ్లోరీ. అమ్మా నీ స్థితి గమనించే. అమ్మా 430 సంవత్సరాలు ఐగుప్తులో శ్రమలు పడ్డారు, హింసలు పడ్డారు, కొరడా దెబ్బలు తిన్నారు, అమ్మ వెట్టి చాకిరీ చేసినారు. నీ స్థితి గమనించే. గ్లోరీ టు గాడ్. అర్థమైందా? నిన్ను పాపం అమ్మ ఐగుప్తుని తీసుకొస్తే నువ్వు అడవిలో చచ్చిపోవాలన్నా దేవుడు తీసుకొస్తాను. నీకు మాట్లాడితే బుద్ధి లేదో మాట్లాడడానిక? గ్లోరీ టు గాడ్. నీ స్థితి గమనించి, వండర్ఫుల్, నీ పరిస్థితిని చూశాడు. అందుకే అమ్మ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో అన్న మాట ఏంటి తెలుసా? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఎవరు చూశారు? ఎవరు చూశారు నీ పరిస్థితి? ప్రయాసపడుతున్నట్టు చూశాడు, గాలి వానతో కొట్టబడుతున్నట్టు చూశాడు, అమ్మ ఆదరణ లేకుండా ఉన్నదాన్ని చూశాడు. నీ పరిస్థితిని చూసి నీకు మేలు చేస్తే నీకు నమ్మిక రాదా? నీకు విశ్వాసం రాదా? గ్లోరీ టు గాడ్. అర్థమైందా? నీ పరిస్థితిని చూసే నీకు పని ఇచ్చినాడు, నీకు పరిస్థితిని చూసే నీకు ఫ్లాట్లో పెట్టిండు. దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలుగు. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, వా వండర్ఫుల్, నిన్ను ప్రేమించే. సరే నువ్వు బాధపడుతున్నావు, నీకు మంచి మేలు చేస్తా,
నీకు మంచి ఇల్లు ఇస్తా, నీకు మంచి ఉద్యోగం ఇస్తా, నీకు మంచి బతికిస్తా. స్తోత్రాలు. కనుక నమ్మరేంటి? పాప దేవుడు బాధపడతాడు. వీళ్ళు నన్ను నమ్మరేంటి? నమ్మికతో బతకాలి, విశ్వాసంతో ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగనమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి ఫోన్ల ద్వారా కూడా ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే పరమానందమే యేసయ్య